శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. లలిత సహస్రనామ స్తోత్రాన్ని అందరూ పారాయణ చేసుకోవచ్చా, దీనికి ఉండేటువంటి విధి విధానాలు ఏమిటో తెలియజేయండి అని రిపీటెడ్గా అడుగుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతున్నటువంటి కారణం చేత ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని తెలియజేయడం జరుగుతోంది. లలిత సహస్రనామ స్తోత్రానికి సంబంధించినటువంటి పూర్వపీఠిక ఉత్తరపీఠికలో దీనికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. శ్లోక తాత్పర్యాలతో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని ఈ పూర్వపీఠికను ఉత్తరపీఠికను గనక మీరు చక్కగా చదివినట్లయితే మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. అయితే మొత్తం పూర్వపీఠిక మొత్తం ఉత్తరపీఠిక కాకుండా దాని యొక్క సారాంశాన్ని మాత్రం ఇక్కడ మీకు అర్థమయ్యేటువంటి విధంగా తెలియజేసేటువంటి ప్రయత్నం సంక్షిప్తంగా చేస్తాను. ఒకప్పుడు లలితాదేవి వసిన్యాది వాగ్దేవతలను పిలిచిందిట. ఆ తల్లి ఆ వాగ్దేవతలను ఆజ్ఞాపన చేసింది. ఏమని అంటే, నా లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు రచించండి, నా మీద ఒక సహస్రనామ స్తోత్రాన్ని రచించండి. అప్పుడు వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌలుని అనబడేటువంటి ఆ వాగ్దేవతలు అమ్మవారి యొక్క ఆజ్ఞను అనుసరించి అమ్మవారికి తుష్టి కలిగే విధంగా, ప్రీతి కలిగే విధంగా ఒక సహస్రనామ స్తోత్రాన్ని రచన చేశారు. ఈ రచన అంతా సాగిన తర్వాత పరాభట్టారిక కొలువు తీరిందిట. ఆ కొలువులో కోటాను కోట్ల మంది బ్రహ్మలు, సరస్వతులు, కోటాను కోట్ల మంది లక్ష్ములు, నారాయణులు, కోటాను కోట్ల మంది రుద్రులు, ఆయన యొక్క శక్తులు, ఇట్లా అందరూ కూడా కొలువు తీరున్నారు. ఇలా కొలువు తీరున్నప్పుడు అమ్మవారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ వాగ్దేవతలు సహస్రనామ స్తోత్రాన్ని చేశారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముచ్యత, ఇలా చక్కగా అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రానికి ఆ తల్లి చాలా సంతోషించి అక్కడ ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ఆ దేవతాగణాన్ని ఉద్దేశించి తతఃప్రోవాచ లలిత సదస్యాన్ దేవతాగణాన్ మమాగ్నైవ వాగ్దేవ్యా చక్రు స్తోత్రమనుత్తమం. నా ఆజ్ఞను అనుసరించి ఓ దేవతలారా ఈ సహస్రనామ స్తోత్రాన్ని వాగ్దేవతలు రచించారు. అంకితం నామావిర్దివ్యైర్మమ ప్రీతి విదాయకై తృణుత్వం సదా యూయం స్తోత్రం మత్ప్రీతి వృద్ధయే. ఈ స్తోత్రాన్ని నా ప్రీతి కొరకు మీరు నిత్యం కూడా నా ఆజ్ఞగా భావించి ఇక నుంచి చెయ్యండి అని ఆ తల్లి దేవతలను ఆజ్ఞాపన చేసిందిట. అంతేగాక నా భక్తులైనటువంటి వారందరికీ కూడా ఈ స్తోత్రమును ఉపదేశం చేయండి, వారి చేత కూడా అనుష్ఠింపజేయండి అని చెప్పని అమ్మవారు చెప్పారు. ఇక్కడ ఉపదేశం చెయ్యండి అనడంతో యోగ్యత కలిగినటువంటి వారికి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పాలి, తతిమా వారికి కాదు అనేటువంటి మాట మనకు తెలుస్తోంది. దాని తగ్గట్టుగానే నా దుష్టాయ నా విశ్వాసాయ కర్హిచిత్ అనేటువంటి మాటలు మనకి పూర్వ శ్లోకాలలో కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవరు భక్తులు కానటువంటి వారు ఉన్నారో, ఎవరు శటులైనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాలని ఉపదేశం చెయ్యరాదు అనేటువంటి మాట మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యా రాజవేదినే ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం. అమ్మవారి యొక్క చరణారవిందములయందు భక్తి కలిగినటువంటి వారికి, శ్రీ విద్యా మంత్రానుష్ఠానం ఉన్నటువంటి ఉపాసనాపరులైనటువంటి వారికి ఈ సహస్రనామ స్తోత్రమును ఉపదేశం చేయాలనేటువంటి సారాంశం కూడా ఇందులో మనకు కనబడుతోంది. అంటే ఏమిటి? శ్రీ విద్య ఉన్నటువంటి వారికి, శ్రీచక్రార్చన పరులైనటువంటి వారికి దీని యందు అధికారము అని తాత్పర్యం. అయితే ఇక్కడ అమ్మవారు కారుణ్యం చూపెడుతూ మా మర్చయతు వా మా వా విద్యాం జపతు వానవా కీర్తయే నామ సహస్రమిదం మత్ప్రీతయే సదా మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ అనేటువంటి ఆ మాట కూడా మనకి ఇందులో స్పష్టంగా కనబడుతోంది. శ్రీచక్రార్చన కానీ మంత్రజపము కానీ చేసినను చేయకపోయినను సహస్రనామ స్తోత్రము మాత్రము నా ప్రీతి కొరకు సదా పఠింపవలను. మా ప్రీతి వలన వారికి ఉన్నటువంటి కోరికలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సందేహం లేకుండా తీరిపోతాయి అని చెప్పని అమ్మవారు చెప్పినటువంటి మాటని ఆలంబనంగా చేసుకొని కంచి మహాస్వామి వారు కావచ్చు, లేకపోతే ఇతరతర పీఠాధిపతులు కావచ్చు, అనూచానంగా ఉన్నటువంటి సంప్రదాయవేత్తమైనటువంటి మహాత్ములైనటువంటి వారందరూ కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రమును సర్వులు పారాయణ చేయవచ్చు అనేటువంటి మాటను తెలియజేశారు గనక మన పూర్వులు చెప్పినటువంటి మాటను అనుసరించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని స్త్రీ పురుష నపుంసక భేదము లేకుండా, శ్రీ విద్య ఉన్నటువంటి వారు లేనటువంటి వారు అనేటువంటి భేదము లేకుండా అందరూ పారాయణం చేసుకోవచ్చు. మరి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయలేనటువంటి వారికి ఏమన్నా మినహాయింపులు ఉన్నాయా అంటే దాన్ని కూడా ఉత్తరపీఠికలో చెప్పారు. నిత్యం సంకీర్తనాశక్త కీర్తయేత్ పుణ్యవాసరే. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేయలేనటువంటి వారు పుణ్యదినాల్లో అయినా సరే పారాయణ చేయాలి. ఆ పుణ్యదినాలు ఏమిటి? సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయే
సంక్రాంతులు. ఇక్కడ సంక్రాంతి అని అంటే మనం అనుకునేటువంటి కేవలం ఒక మకర సంక్రమణ పుణ్యకాలం నాడు మాత్రమే కాక ప్రతి నెలా వచ్చేటువంటి రవి సంక్రమణములు ఏవైతే ఉంటాయో వాటిల్లోనూ విషువే. రాత్రింపవళ్ళు సరిసమానంగా ఉండేటువంటి కాలానికి విషువత్తు అని పేరు. అటువంటి విషువ సమయాల్లోనూ అలానే అయన కాలాల్లోనూ అయన పుణ్యకాలాల్లోనూ స్వజన్మ త్రితయే తాను తన యొక్క భార్య తన యొక్క సంతానము వీరి యొక్క పుట్టినరోజుల్లోనూ నవమ్యాం వా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారాల్లోనూ నవమి చతుర్దశి తిథులలోనూ ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణ చేయాలి. ఇక్కడ సితాయాం అన్నటువంటి కారణం చేత శుక్లపక్షంలో వచ్చేటువంటి నవమి శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి అని కొంతర్భావం. ఇంకొంతమంది నవమి చతుర్దశులు ఎప్పుడూ పవిత్రములే కనుక అప్పుడును అది శుక్లపక్షంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ శుక్రవారములు అమ్మవారికి ప్రీతిదాయకములు కనుక ప్రతి శుక్రవారం నాడు అని కూడా చెప్పారు కనుక అలా కూడా గ్రహించవచ్చు. కీర్తయే నామ సహస్రం పౌర్ణమాస్యాం విశేషత పౌర్ణమి నాడు విశేషించి చంద్రబింబ మధ్యంలో అమ్మవారు ఉన్నట్టుగా భావన చేస్తూ ఈ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి అని అన్నారు. అలానే ఏ కోరికలతో ఉన్నటువంటి వారు ఏ విధంగా సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా ఉత్తరపీఠికలో తెలియజేశారు కనుక శ్రద్ధాలువులైనటువంటి వారు ఆ ఉత్తరపీఠికను శ్లోక తాత్పర్యాల సహితంగా గనక పారాయణ చేసుకున్నట్లయితే చదువుకున్నట్లయితే ఒకమారు దాని విశేషాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. మొత్తానికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయడం అందరూ చేయవచ్చు. దాని శక్తి లేనటువంటి వారు ప్రతి శుక్రవారం ప్రతి నవమి నాడు అలానే ప్రతి చతుర్దశి నాడు వీటితో పాటు సంక్రాంతుల యందు ఆయన మాసములలోనూ విశ్వత్ పుణ్యకాలాల్లోనూ పారాయణ చేయటం అనేటువంటిది మంచిది. దీన్ని తప్పులు లేకుండా చదవడం అనేది మొట్టమొదటగా నేర్చుకోండి. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చక్కగా తప్పులు లేకుండా చదువుకోండి. ఆడియో పెట్టుకొని నేర్చుకోవటం కన్నా ఒకరి దగ్గర కూర్చొని ముఖతహా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ రేపు లలితా సహస్రనామ స్తోత్రానికి రకరకాలైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా వచ్చేసాయి. చాలామంది ఆన్లైన్లో కూడా నేర్పుతున్నారు. మీకు ఇంట్లో అవకాశం ఉంటే ఆన్లైన్ ద్వారానే నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. కానీ నేర్చుకోండి, తప్పులు లేకుండా స్వచ్ఛంగా చదవడం అనేది వచ్చిన తర్వాత అప్పుడు నిత్యం దీన్ని పారాయణ చేయడం అనేది ప్రారంభం చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడానికి మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ట్రావెల్ చేసేటప్పుడు బస్సులోనో లేకపోతే ఇట్లాంటివి వెళ్ళేటప్పుడు ఎందుకు సమయం వృధా చేసుకోవడం, అక్కడ కూర్చొని చదివేసుకుందాం కదా అనుకుంటారు. అలా చేయకూడదు. మనం శుచిగా ఉండవచ్చు, కాళ్ళకి వేసుకున్న చెప్పులు కూడా విప్పేసి ఉండవచ్చు. మన పక్క వాళ్ళు శుచిగా ఉండవలసినటువంటి అవసరాలు లేవు. అందుకని ఇట్లాంటి ట్రావెలింగ్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయకూడదు. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ శుచిగా స్నానం చేసి ఉతికినటువంటి బట్టలు కట్టుకొని చక్కగా పద్ధతిగా ఒక చోట కూర్చొని సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇంకా అవకాశం ఉంది, దీపారాధన చేయండి, సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అమ్మవారి యొక్క పాదాల దగ్గర కాస్త కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పసుపు అంటే చాలా ప్రీతి కనుక చక్కగా కాస్త కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటిది ఏదన్నా నివేదన చేయండి. బెల్లం ముక్క కావచ్చు, పళ్ళు కావచ్చు, మనకి ఏది ఇంట్లో అందుబాటులో ఉంటే అది చక్కగా నివేదన చేయండి. స్తోత్రం అంతా పారాయణ పూర్తయిపోయిన తర్వాత ఉమా 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 అని 3 సార్లు ఉమాదేవిని తలుచుకోండి. తెలిసి తెలియక అక్షర దోషాలు ఏమైనా దొరికినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. దీనికి ఉన్నటువంటి నియమాలు అయితే ఇంతే. మేము మాంసాహారులం అండి, మంచిది. అప్పుడు సాయంత్రం పూట పారాయణ కాకుండా ఉదయం పూట పారాయణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్త్రీలే లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి అనేది ఏమీ లేదు. పురుషులు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు, నిత్యం పారాయణ చేయవచ్చు. అసలు ఒకప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది. ఏకోత్తర వృద్ధి లలితా సహస్రనామ పారాయణాన్ని చేసేవాడిని. ఇప్పుడు కొంచెం సమయం కుదరక చెక్కక చెయ్యట్లా. ఏకోత్తర వృద్ధి అంటే మొదటి రోజు ఒకసారి, రెండో రోజు 2 సార్లు, మూడో రోజు 3 సార్లు, 4వ రోజు 4 సార్లు ఇలా కూడా పారాయణ చేసేవాడిని. ఇది ఎక్కడా చెప్పబడినటువంటి విధానం కాదు, ఊరికనే అలా చక్కగా చేయడం కూడా ఒక మంచి పద్ధతి కదా అని చేసేవాడిని. ప్రతిముఖ్యరాకాంత తిథి మండల పూజిత అని చెప్పనున్నట్లుగా శ్రీ విద్యా సంప్రదాయమందు ప్రతిపద నుంచి పూర్ణిమ వరకు ఉండేటువంటి కాలం చాలా విశేషంగా చెప్తారు. శుక్లపక్ష కాలాన్ని గనక పాడ్యమి నాడు ఒకసారి, విదయ నాడు 2 సార్లు, తదియ నాడు 3 సార్లు, చతుర్థి నాడు 4 సార్లు ఇలా చేసుకుంటూ పూర్ణిమ నాడు 16 సార్లు చేసేవాడు. 15వ తేదీ పూర్ణిమ అవుతుంది, ఇంకొకటి కలుపుకొని అమ్మవారు షోడశకళా పూర్ణ గనక 16 సార్లు పారాయణ చేసేవాడు. అలా కూడా చేసుకోవచ్చు. చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యం కనుక అవకాశాన్ని బట్టి చూసుకోండి. నిత్యం చేయగలిగితే నిత్యం చేయండి, నిత్యం చేయలేకపోతే ఇందాక చెప్పినట్టుగా కేవలం శుక్రవారం ఇతరత్రా పుణ్యప్రదమైనటువంటి రోజులు అయినప్పటికీ కూడా చేసుకోవచ్చు. స్వచ్ఛంగా తప్పులు లేకుండా పారాయణ చేయడం, భక్తిగా పారాయణ చేయడం మంచిది. ఇదంతా మాకు అవకాశం లేదండి అనుకునేటువంటి వారికి ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో అత్యంత ప్రధానమైనటువంటి నామం శ్రీమాత. ఆ నామాన్ని జపించండి.
శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నుంచున్నా శ్రీమాత్రే నమః, కూర్చున్నా శ్రీమాత్రే నమః, పడుకున్నా శ్రీమాత్రే నమః. ఏం చేస్తున్నా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. పడుకున్నప్పుడు ఎలా జపిస్తామండి అంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారడం. ఎవరైతే కనుక ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తారండి సంప్రదాయంలో, ఎవరైతే కనుక పడుకోబోయే ముందు భగవన్నామం చేస్తూ నిద్రపోతారో, నిద్ర లేస్తూనే భగవన్నామం చేస్తారో వారికిట ఆ మధ్యకాలం అంతా కూడా భగవన్నామం చేసిన పుణ్యం కలుగుతుందిట. ఎంత విశేషమో చూడండి. కనుక శ్రీమాత్రే నమః అనేటువంటి నామానికి ఎటువంటి నియమాలు లేవు కనుక ఆ నామాన్ని మాత్రం చక్కగా యథేచ్ఛగా సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వులు కూడా జపం చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇటువంటి మరిన్ని మంచి విశేషాలను మరో వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.